ఏంటి పరిస్థితి ఏంటి అసలు కేసీఆర్ గారిని ఎందుకు ఇంట్రోగేషన్ కి తీసుకెళ్ళిన పరిస్థితి వచ్చిందంట? ఆయన ఒక దొంగ కాబట్టి అదే దొంగ మాదిరిగా వీళ్ళు అందరూ కూడా దొంగలు అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేయడానికి పంపించాడు. 2026 లో ఖతం అయిపోతుంది అంది అగ్రిమెంట్ రేవంత్ రెడ్డి వాడు రివెంజ్ రేవంత్ రెడ్డి అయిపోయింది ఈరోజు. అరెస్ట్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాడు. సరే ఏంటి సార్ పరిస్థితి ఏంటి ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ అయితే రామన్న ఇంటికి కూడా ఇవ్వాలి ఆయన అరెస్ట్ చేసిరండి అల్లో కల్లో ఇప్పుడు అరెస్ట్ అయితే చూద్దాము. అరెస్ట్ అంటే కడిగిన ముత్యమా సింహం 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 లాగానే బయటికి వస్తుంది. రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నువ్వు ఏ ప్రశ్నలన్నా అడుగు సమాధానం మా కాడ ఉంది. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం. నీలాగా లుచ్చా పనులు చేయలేదు, నీలాగా తుచ్చపు పనులు చేయలేదు, చేయబోము. నికార్సైన తెలంగాణ బిడ్డగా కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి లుచ్చగాళ్ళ ముందు మాత్రం తల వంచను. తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా, పోరాడుతూనే ఉంటా. తెలంగాణ జయించేదాకా ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల్లోంచి తెలంగాణ బయటకు వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటాను, ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఫార్ములా ఈ కేసులో భాగంగా కేటీఆర్ గారిని ఈరోజు అయితే ఏసీపీ ఆఫీస్కి ఇంట్రోగేషన్ తీసుకెళ్లారు. దానిలో భాగంగా మనం ఇప్పుడు తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాం. మనతో పాటు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలను వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఏంటి పరిస్థితి ఏంటి అసలు కేటీఆర్ గారిని ఎందుకు ఇంట్రోగేషన్కి తీసుకెళ్ళిన పరిస్థితి వచ్చిందంట? నేను సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ టీఆర్ఎస్ మహిళా ఇన్ఛార్జ్ స్టాలిన్ అంటారండి నన్ను. రేవంత్ రెడ్డి గారికి పనేమీ లేదు, ఆయన ఒక దొంగ కాబట్టి అదే దొంగ మాదిరిగా వీళ్ళు అందరూ కూడా దొంగలు అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేయడానికి పంపించాడు. నేనేమంటానంటే ఈ గుంపు మేస్త్రికి పనేం ఉండదు, ఏమైనా కూడా ఎక్కడ ఏం జరుగుతుంది. ఫస్ట్ ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చమని చెప్పండి. 6 హామీలు ఇచ్చిండు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అంతేకాకుండా మొన్న సీతక్క కూడా అడుగుతుంది, మన రైతు బంధు గురించి అడుగుతుంది. రైతు బంధు ఎవరికి ఇచ్చినావు, ఎంత ఇచ్చినావు అని అడుగుతుంది. సీతక్క నీకు అవగాహన ఉంటే గురుకులంలో 49 మంది స్టూడెంట్స్ చనిపోయినరు, ఫస్ట్ దాని గురించి ఆలోచించు. ఎక్కడ ఎవరు ఎంత ముంచిండ్రు, మీ కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఎంత ముంచిండ్రు, ఎవరు ఎంత ముంచుతున్నారు, ఎవరు ఎంత తింటున్నారు తప్ప వేరే అవగాహన ఏమీ లేదా మీకు? రైతు బంధు ఎంత ఇస్తున్నారంటే, ఇప్పుడు ఒక మాట అడుగుతానండి, రైతు బంధు అంటే పొలం ఉన్నవాడికి రైతు బంధు ఇస్తారా, లేని వాడికి రైతు బంధు ఇవ్వాలా? ఉన్నవాడికే రైతు బంధు ఇస్తాం. అంత క్యాలి లేని ఈ సీతక్క ఏం మాట్లాడుతుంది? ఆమె 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అయ్యి ఒక బ్రిడ్జ్ కూడా, ఆమె నీళ్ళ నుంచి ఒక బ్రిడ్జ్ కూడా వేయలేని ఆమె స్థాయి ఈరోజు మన కేటీఆర్ని విమర్శించేంత స్థాయికి వచ్చింది. నేను కాదనట్లేదు, నీ దమ్ముంటే ఒక బ్రిడ్జ్ చేసి చూపించు. సింగుల్ చేతిలో పట్టుకొని బియ్యం నెత్తిలో పెట్టుకొని నేను సహాయం చేస్తా అని పోతున్నావు కదా, ఆ దొంగ సహాయాలు మీ కాంగ్రెస్కు మాత్రమే అబ్బుతాయి, మాకు అబ్బవు. మేము జెన్యున్గా కష్టపడతాము, జెన్యున్గా కష్టం చేస్తున్నాము. 50 కోట్లు కాదు, కేటీఆర్ గారికి 50 కోట్లు అదో లెక్క కాదు. అదే ఇప్పుడు సైకిల్ రేస్లో మరి 150 కోట్లు కడితే 700 కోట్లు మరి బెనిఫిట్ వచ్చింది కదా. అదే 50 కోట్లు మరి తీసేసుకొని మరి తక్కిన 650 కోట్లు మరి రిటర్న్ ఇస్తావా? నువ్వు ఇయ్యగలుగుతావా? మరి అవి ఇయ్యలేనప్పుడు 50 కోట్ల మీద నీకు ఎందుకు ఇంత ఆశపడ్డావో నాకు అర్థం కావట్లేదు. అంటే ఎక్కడ దొరకట్లేదు అని చెప్పేసా? ఎక్కడ ఏమి దొరకట్లేదు కాబట్టి కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. కవితక్కని అరెస్ట్ చేశాడు, కేటీఆర్ని అరెస్ట్ చేస్తాడు, ఎర్రోల సీనన్నను అరెస్ట్ చేశారు, ఇప్పుడు హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తారు. ఇట్లా ఎంతమందిని అరెస్ట్ అంటే నీ బతుకంతా అరెస్టేనా, ఇంకా వేరే ఏమీ లేదా? ఫస్ట్ నువ్వు సీఎం అయ్యింది ఎందుకు? ప్రజలని పరిపాలించడానికి, ప్రజలను పరిపాలించిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి కాదు. ఆలోచించి బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించు. లేకపోతే మళ్ళా 4 సంవత్సరాలలో ఇదే మళ్ళా టీఆర్ఎస్ఏ పుంజుకొని మళ్ళా మా బాపే సీఎం అయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి అన్నది గట్టిగా ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. జై తెలంగాణ. జై తెలంగాణ. కాదు, ఇప్పుడు యాక్చువల్లీ ఇది రివెంజ్ మీద తీసుకున్న అరెస్ట్ అంటారా? 100% రివెంజ్. లేకపోతే రివెంజ్ కాకపోతే ఏమంటారు దీన్ని? మరి వాళ్ళ కాంగ్రెస్ ఇంతవరకు జిహెచ్ఎంసీ మినిస్టర్ లేడు, వాళ్ళకి ఒక మినిస్టర్ని ఎంచుకునే అంత స్తోమత లేని నువ్వు మా మీద విమర్శించ. ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది, అవునా? సీఎంగా నువ్వు ఎంచుకొని సంవత్సరం అవుతుంది, మినిస్టర్లను కూడా నువ్వు ఎంపిక చేసుకోలేకపోతున్నావు. మా మీద ఎందుకు అయ్యా నీకు ఇది దౌర్జన్యము? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చిన రోజులు మనం చూసినాము. ఆయన తప్పు చేసిండుగా, ఆయన రెడ్ హ్యాండ్గా దొరికాడుగా. దొంగ నోట్లు దొంగ వ్యాపారం చేస్తూ 50 కోట్లు రెడ్ హ్యాండ్గా దొరికాడు కదా. 100 మంది 100 మీడియాలతో సహా రెడ్ హ్యాండ్గా దొరికాడు. కేటీఆర్ ఏం దొరికాడు, ఎక్కడ దొరికాడు?
అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో ట్రాన్సాక్షన్స్ అంత అమౌంట్ అంత హ్యూజ్ అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల అంటున్నారు కదా మరి. అదే ట్రాన్సాక్షన్ ఎలక్షన్ కోడ్ మాత్రమే మీరు గుర్తిస్తున్నారు కానీ తెలంగాణకు బెనిఫిట్ ఎందుకు గుర్తించలేదని అడుగుతున్నా. తెలంగాణకి 700 కోట్లు బెనిఫిట్ వచ్చింది, అదెందుకు మీరు గుర్తించట్లేదు? అది కూడా ఇప్పుడు మొత్తానికి దీంట్లో ఈడీ కూడా ఎంటర్ అయింది, అదెంత వరకు మరి? ఈడీ మోడీ కాంగ్రెస్ మూడు ఒకటే, అంటే మూడు నామాలు అన్నమాట. తెలంగాణని ఏం చేసినా వీళ్ళు ముగ్గురు కాదు ఇంకా ముగ్గురు వచ్చినా కూడా తెలంగాణని ఏమి చేయలేరు వాళ్ళు. నెక్స్ట్ మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది, అప్పుడు వాళ్ళ పతనం చూస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అక్క ఏంటక్క పరిస్థితి? ఇప్పుడు కేటీఆర్ ఇంట్రాగేషన్కి తీసుకెళ్లారు ప్రస్తుతానికి అయితే ఏసీబీ ఆఫీస్కి, ఏంటి పరిస్థితి ఏంటంటే అంటారు కదా, గాడిద చేతుల సింహాసనం మీద కూర్చోబెట్టినందుకు గాడిది ఉరికిపిస్తున్నారు అందరిని. అక్కడ ఏం లేదు, ఫేక్. రేవంత్ రెడ్డి పెద్ద ఫేక్. ఆ ఫేక్ గానికి ఏం అర్థమవుతలేదు, ఏం ప్రభుత్వం ఎట్లా నడపాలను. మేము ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ప్రజల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు 13 నెలల నుంచి ఈరోజు కొత్త కాదు కేటీఆర్ అన్నది ఈ ఫార్ములాని. ఫస్ట్ ఒకటి ఫోన్ ట్యాపింగ్ అన్నాడు, ఏదో అంటే ఎట్లయితే రివెంజ్ రేవంత్ రెడ్డి అయిపోయింది. ఈరోజు 2026లో ఖతం అయిపోతుంది అంది అగ్రిమెంట్ రేవంత్ రెడ్డి వాడు. ఈరోజు కేసీఆర్, కేటీఆర్, కవితక్క, కేటీఆర్ 4 కోట్ల ప్రజలను అన్యాయంగా ఓట్లు వేయించుకొని ఒక రివెంజ్ రేవంత్ రెడ్డి అయిండు. అంతేగాని ఆయనకేదో ప్రజలకు చేద్దాము, ప్రజల అన్ని తుంగల తుక్కేసిండు. ప్రజల అన్ని 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? ఒక బస్సుది ఒకటి నడుస్తున్నది, మిగతా అన్నీ కొట్టేసిండు. ఇంకొకటి ఏంటంటే ఆయన చేసే పనులు ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. హైడ్రా ఎందుకు తీసుకొచ్చిండమ్మా? హైడ్రా కొన్ని రోజులు డ్రామా చేసిండు, ఆ డ్రామా తర్వాత ఏమైపోయింది? మళ్ళీ లగచర్య కొన్ని రోజులు, ఒక నెల రోజులు పోయింది. రైతులను ఈరోజు రైతులను తీసుకొని పోయి ఒక నెల రోజులు ఎందుకు పెట్టిండు? ఈరోజు కేటీఆర్ అన్నను ఈ ఫార్ములా అన్నాడు. రైతులు ఏం చేసిండ్రమ్మా? అంటే వాళ్ళ భూములు ఇయ్యన్నందుక వాళ్ళ భూములు వాళ్ళు మేము అమ్మంరా నాయనా అంటే వాళ్ళని తీసుకుపోయి లోపటేసిండు. తర్వాత అల్లు అర్జున్ది తీసుకొని వచ్చిండు, ఒక 15-20 రోజులు ఆయనను కోర్టులోకి కేసు పెట్టిండు, ఆయన తిరిపిస్తున్నాడు. ఈరోజు మళ్ళీ కేటీఆర్ అన్నది ఈ ఫార్ములా గురించి వానికి ఒక ముక్క కూడా తెలియదు. దాని గురించి తెలిసి ఉంటే ఈరోజు కేటీఆర్ అన్న మీద చేయకపోతుండే. కేటీఆర్ అన్నది ఏందమ్మా? ఉద్యమాలలో తిరిగిన వాళ్ళు ఎన్నో కేసులు పోతున్నాయి, ఎన్నో కేసులలో తిరిగినరు, ఎన్నోసార్లు జైల్లోకి పోయినరు. అదొక పెద్ద ఇష్యూ కాదు. దాని మీద ఆయన మొన్న 45 నిమిషాలు బయట ఎందుకు నిలబెట్టిండు? న్యాయవాదిని తీసుకొని పోతే 45 నిమిషాలు బయట నిలబెట్టిండు. అంటే ఇప్పుడు కోర్టు ఒక్కరే వచ్చి హాజరవ్వాలని చెప్పారు కదా, మరి న్యాయవాదిని ఎట్లా తీసుకెళ్ళి? మళ్ళీ ఈ రోజు న్యాయవాదిని ఎట్లా తీసుకొని పోయిండు? ఈరోజు కోర్టు అలౌ చేసింది కదా. మళ్ళీ ఆ న్యాయం చట్టం గురించే తెలియని వేస్ట్ గాడు ఈరోజు ఒక రేవంత్ రెడ్డి పాలన. రేవంత్ రెడ్డి కాదు, ఇది రివెంజ్ తీసుకుంటున్నాడు. పగ సాధింపు పట్టింపుల మీద 4గురిని జైళ్ళలో పెట్టాలనే వచ్చిండు ఈరోజు రేవంత్ రెడ్డి పాలన కూడా ఒక 2026లో ఖతం అయిపోతుంది అంది అగ్రిమెంట్ రేవంత్ రెడ్డి వాడు. మొత్తం 5 సంవత్సరాలకి రాలేదు, దాని తర్వాత వాడిని దింపేస్తారు, మళ్ళీ ఇంకోటి వచ్చి కూర్చుంటాడు. అట్లా కర్ణాటకలో ఎట్లయితే అయిందో ఈ రోజు కూడా అట్లనే చేసుకున్నాడు. కాబట్టి ఈ 2 ఏళ్లలో ఈ 4గురిని జైళ్ళలో పెట్టాలని 4 కోట్ల ప్రజలను గాలికి వదిలిపెట్టిండు. 60 మంది పిల్లలు చనిపోయినారు, వాళ్ళకి ఏం చేసిండమ్మా న్యాయము? 60 మంది పిల్లలు గురుకులాలలో చనిపోయినారు. ఈరోజు గురుకులాల పరిస్థితి ఏంది? నువ్వు ప్రజలకు సేవ చేయడానికి వచ్చినవా? ఈరోజు ఈ 4గురిని వీళ్ళకి జైళ్ళలో పెట్టడానికి వచ్చినవా? ప్రజలు నిన్ను నమ్మి వేసినప్పుడు అదే రివెంజ్ ప్రజలను కూడా, రైతులను లగచర్య, హైడ్రా 7,000 ఇండ్లు కూలగొట్టిండమ్మా, వాళ్ళను బయట పెట్టిండు. ఈరోజు ఆ నష్టపరిహారం ఎవరిస్తారు? గుంపు మేస్త్రి. అసలు ఇట్లాంటి పనులు చేయడానికే నన్ను తెలంగాణ ప్రజలు నమ్మి ఓటు వేసినందుకు ఈ పాపాన పోయినరు. వాళ్ళ చెప్పులతో వాళ్ళే కొట్టుకుంటున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఉద్యోగ భూర్తి అన్నట్టు చెప్పిండు పిల్లలకు. అది ఎక్కడ పోయింది? ప్రజలకు కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఎక్కడ పోయింది? ఈరోజు రైతు బంధు అని అన్నావు, రైతు బంధులో 15,000 ఇస్తాను, 12,000 అన్నాడు. అన్న తర్వాత నెక్స్ట్ డే ఎట్లయినా రైతులు ధర్నాలు చేస్తాడని తెలుసు కాబట్టి మన కేటీఆర్ అన్నది కేసు అది చేయించిండు. కాబట్టి అసలు రివెంజ్ రెడ్డి వాడు, రేవంత్ రెడ్డి కాదు. అంటే ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో అంత హ్యూజ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల అంటున్నారు. మరి ఏమండి? ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో అంత హ్యూజ్ అమౌంట్ ఏమంటారు ఈ-కార్ రేసింగ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏం ట్రాన్స్ఫర్ చేసిండ్రు? తీసుకున్నాడు, ఈయన ఇచ్చిండ్రు, వాళ్ళు చేసిపోయినరు. నీకు నచ్చలేదు కాబట్టి తెలంగాణకు నష్టం తీసుకురావడానికి ప్రపంచంలోనే ఈ రేస్ కోసం ఎన్నో దేశాలు ప్రయత్నించారు. ఈరోజు భారతదేశంలో మన తెలంగాణలో మన హైదరాబాద్లో ఇమేజ్ని పెంచినందుక ఈరోజు కేటీఆర్ అన్న మీద పెట్టిండు.
వానికి దాని గురించి తెలియదు తల్లి. పర్యావరణ రక్షణ కోసము ఈరోజు మన పెట్రోలు ఇవన్నీ పొల్యూషన్ అవుతుంది కాబట్టి ఈ రేస్ పెడితే అసలు ఈ రేస్ పెట్టినప్పుడు ఎంత లాభం వచ్చిందో తెలుసా వానికి? హోటళ్ళు, లాడ్జ్లు ఎన్ని 35,000 మంది దాన్ని డైరెక్ట్ మన తెలంగాణకు వచ్చి హైదరాబాద్లో స్టే చేసిండ్రు. 700 కోట్ల రూపాయలు లాభం వచ్చింది దానికి. ప్రభుత్వానికి వచ్చింది, ప్రజలు కూడా దాని గురించి తీసుకున్నారు. వానికి దాని గురించి ఏం తెలియదు. ఈరోజు మన కేటీఆర్ అన్న గురించి మాట్లాడే అర్హత లేదు. కేటీఆర్ అన్న గురించి మాట్లాడేది లేదు. ఇది ఒక ఇష్యూ చేసిండు. ఈరోజు మేము అడిగేది రేవంత్ రెడ్డి, ఈరోజు ఎప్పుడు ఇస్తున్నావు? రైతు బంధు కూడా ఎవరికి ఇస్తుండమ్మా? రైతులు పండించే వాళ్ళకే ఇస్తాడంట. అందులో నుంచి కూడా ఒక 20%, 10% ఇస్తాడు. దాని తర్వాత 26 వరకు ఇట్లనే తిప్పుతాడు వాళ్ళని. అవి కూడా ఇవ్వడు. ఏ పథకాన్ని కూడా అమలు చేస్తలేడు. కేసీఆర్ కిట్ ఎక్కడ పోయిందమ్మా? మహిళలకు పుట్టిన పిల్ల నుంచి చచ్చే వరకు ఎన్ని పథకాలు ఉండే అన్ని పథకాలు బొందలో పెట్టిండు. అన్ని పథకాలు బొందలు పెట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ఇవన్నీ జమ చేసుకొని ఇంకొక 1 ఇయర్లో దిగిపోతాడు వాడు. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు పాలించినప్పుడు, కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని వాళ్ళ ఇంట్లో నుంచి ఎత్తుకొచ్చిన రోజులు మనం చూసినాం. ఎందుకు ఎత్తుకొచ్చిర్రమ్మా? ఎందుకు ఎత్తుకొచ్చిర్రు? ఈరోజు అట్లాంటి రెడ్ హ్యాండ్ పట్టుకొని వచ్చినోనేమో రేవంత్ రెడ్డి మీద కేసు నడుస్తున్న ముఖ్యమంత్రిని ఈరోజు ఒప్పుకున్నారు తెలంగాణ ప్రజలు. 50 లక్షలు రెడ్ హ్యాండ్లో పట్టుకున్నారు. ఈ రేసు దాంట్లో వానికి ఇచ్చిర్రు, ఈయన ఇచ్చిండ్రు, వాళ్ళు తీసుకున్నారు, చేసిర్రు, వెళ్ళిపోయినరు. ఇది 1 ఇయర్ తర్వాత తీయాల్సిన పనేముంది కేసు? అయినా కేసులో ఏముందని చెప్పి ఆడ లొటపీస్ ఏమీ లేదు కాబట్టి అంటే దీన్ని ఒక 1 మంత్ మళ్ళీ తిప్పుతాడు. కేటీఆర్ అని తిప్పితే ప్రజలంత పిచ్చోళ్ళు లేరు. రేవంత్ రెడ్డి పాములు తొండలు పట్టుకొని నీ కోసం రెడీగా నిలబడున్నారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కానీ తెలంగాణ ప్రజలు కానీ కడిగిన ముత్యం లాగా మేము తెచ్చుకుంటాం బయట కేటీఆర్ గారిని అంటున్నారు. ఒకవేళ నిజంగా కేటీఆర్ గారు అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, తెలంగాణ పరిస్థితి ఏం పరిస్థితి ఉందమ్మా? ఉద్యమాలలో పోలేదా వీడు? ఉద్యమాలలో ఎక్కడున్నాడు? గుంపు మేస్త్రి. ఈ గుంపు మేస్త్రి ఎక్కడున్నాడు? ఎన్నోసార్లు పోయిండ్రు వస్తారు. న్యాయ వ్యవస్థ చేసుకుంటుంది. దాని పని అది చేసుకుంటా పోతే తెలంగాణలో ప్రజలను ఏం చేస్తున్నావు నువ్వు? మొత్తం కేటీఆర్ చుట్టూ తిప్పుతావా తెలంగాణను? ఈరోజు తెలంగాణ అంటే ప్రజలను తుంగల దుక్కేసిండు. 4 కోట్ల ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ బొందబెట్టి ఈరోజు కేటీఆర్ అన్న మీద తిరుగుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కేటీఆర్ అన్న అరెస్టును అది చేసుకుంటున్నారు. మేము చాలా ఈజీగా తీసుకుంటున్నాం. అది న్యాయపరంగా అవుతుంది. ఆయన బయటికి ముత్యంలాగా వస్తాడు. మాకు తెలుసు. ఫస్ట్ మీ ప్రజలకు ఏం చేస్తున్నాం అది చెప్పు రేవంత్ రెడ్డి. మీరు రేవంత్ రెడ్డి గారికి ఒకటి ఏమైనా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అంటే నేను అసలు అట్లాంటి ముఖ్యమంత్రి వచ్చినందుకు కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళని చెప్పుతోని కొట్టాలి. సీనియర్స్ వాళ్ళు చెప్పుతోని కొట్టి పక్కకు జరిపేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్న ఒక 5-10% ఇజ్జత్ కూడా తీసేసిండి రేవంత్ రెడ్డి. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఈ 1 ఇయర్ అనేది నీ 1 ఇయర్ అగ్రిమెంట్కు ప్రజలకు మంచి పనులు చేసిపో. ఫ్యూచర్లో నేను గుర్తుపెట్టుకుంటారు. లేకుంటే ఇట్లాంటి పిచ్చోని చేతికి, ఇట్లాంటి రాక్షసుని చేతికి తెలంగాణ ఇచ్చినామని చెప్పేసి చెప్పులతో కొట్టుకుంటున్నారు. ఇదే ప్రజలు నిన్ను ఉరికిపిచ్చి తొండలు పాములు ఇడవకపోతే అడగండి మీరు. థ్యాంక్ యూ అమ్మ. ఏంటి సార్ ఇప్పుడు పరిస్థితి? ఇది నిజమైన కేసు కాదు, అలిగేషన్స్ మాత్రమే అంటారా? తప్పకుండా అమ్మా. ఇది కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు కాదు. నిజం చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల మీద పెట్టిన కేసు. ఎందుకంటే తెలంగాణని బ్రష్ పట్టిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ముఖ్యమంత్రి గారు రేపు పొద్దున హైదరాబాద్ బ్రాండ్ ఇమేజే కాకుండా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కూడా చెడిపోతుంది. మీరు అందుకొరకే మీరు గమనిస్తే గత సంవత్సర కాలంలో ఏ ఒక్క ఇండస్ట్రీ కూడా హైదరాబాద్ రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక తుగ్లక్ ఉన్నాడని చెప్పి అందరికి అర్థమైపోయింది. ఆ రాయి ఎవరి మీద సురుతాడో అర్థం అవ్వట్లేదు. రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఐటీ ఇండస్ట్రీ పడిపోయింది, ఫార్మా ఇండస్ట్రీ పడిపోయింది. అన్ని ఇండస్ట్రీలు కూడా కుదేలైపోయినాయి. ఎందుకు అంటే ఈ ముఖ్యమంత్రి గారి తతంగం చూస్తూ ఉంటే ప్రజలు ఎవరు కూడా ఇండస్ట్రీస్ రావట్లేదు ఇక్కడికి. సో తప్పకుండా హైదరాబాద్ని డ్యామేజ్ చేస్తున్నాడు తప్ప ఇక్కడ కేటీఆర్ను బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయట్లేదు. ముఖ్యమంత్రి గారు ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పాడు చేస్తూ ఉన్నాడు. సార్ ఇంకోటి లొట్ట పీసుల కేసు అని అన్నారు. అది కాక కడిగిన ముత్యంలాగా మేము కేటీఆర్ గారిని బయటకు తెచ్చుకుంటాం అని బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ చెప్తున్నారు. అదేంటి సార్? నాయకులు కార్యకర్తలు కాదు, తెలంగాణ ప్రజలందరూ కూడా అంటూ ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా కేటీఆర్ గారు ఏ తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలో బయటకు వస్తాడని తెలంగాణకు సంబంధించిన సమాజం మొత్తం కూడా చెప్తా ఉంది. తప్పకుండా కేటీఆర్ గారు కడిగిన ముత్యంలో బయటకు వస్తాడు. దేశాలతో ఇది వేరే రాష్ట్రాలతో పోటీపడలే, మేము దేశాలతో పోటీపడి ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. ఫార్ములా ఈ రేస్ వస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బ్రహ్మాండంగా పెరిగింది. దానివల్లే వచ్చే ఈకోసిస్టమ్ అంటే దానివల్ల వచ్చే ఇండస్ట్రీస్ కానీ, దానివల్ల వచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ అర్థం కాదు వీళ్ళకి. ఈ ముఖ్యమంత్రి ఆలోచన ఇంత చిన్నదంటే కనీసం మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తెలియదు, ఈవీ ఇండస్ట్రీ అంటే తెలియదు, దానికి ఏమి ఇండస్ట్రీ అంటే తెలియదు, ఆయనకేం అర్థం అవుతుందండి ఇదంతా కూడా. సో తప్పకుండా ఏమి చేతగాక కేటీఆర్ గారి మీద పెట్టిన కేసులు ఇవి. తప్పకుండా కేటీఆర్ గారు బ్రహ్మాండంగా
ముత్యంలో కడిగి బయటకు వస్తారు. అంటే ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో ట్రాన్సాక్షన్స్ అంతా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల అంటున్నారు. సో ఆఖరికి ఎలక్షన్ కోడ్ దిగొచ్చాడు అనమాట ఆయన. ఇవన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కానీ దిగొచ్చాడు. నిన్న ఒకటేమో క్విడ్ ప్రో కో అన్నాడు, నిన్న మళ్ళీ ఎలక్షన్ కోడ్ అంటా ఉన్నాడు. తప్పకుండా కేటీఆర్ గారు మనకున్న కాంట్రాక్ట్ ఉంది కదా అని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ కంపెనీతో ఎలక్షన్ కోడ్ అవన్నీ చూడరు. కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు కాంట్రాక్ట్ ప్రకారం పద్ధతులు పాటించాల్సిందే తప్పకుండా ఎవరైనా కూడా. ఇవాళ యాక్చువల్లీ నిజానికి కేసు కాంట్రాక్ట్ దెబ్బతీసి ఇవాళ కేసు పెట్టాలి, డబ్బులు మనం పోగొట్టుకుందంటే అసలు యాక్చువల్లీ ముఖ్యమంత్రి గారి మీద కేసు పెట్టాలి నిజానికి చెప్పాలంటే. సో ఎలాంటి తప్పు జరగలేదు, ఎందుకంటే కాంట్రాక్ట్ ప్రకారం ఆ రోజు డబ్బులు ఇచ్చారు వాళ్ళు. ఆ రోజు ఎలక్షన్ కోడ్ ఉందా అన్నది సంబంధించిన విషయం కాదు, ఆ రోజు కాంట్రాక్ట్ ప్రకారం డబ్బులు ఇవ్వడం జరిగింది. సార్ దీంట్లో ఈడీ కూడా ఎంటర్ అయింది కదా సార్? తప్పకుండా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి కేసులు పెడతా ఉంటారు, మేము తప్పకుండా అందరితో పోరాడతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి పరిస్థితి? ఇప్పుడు కేటీఆర్ గారిని ఇంట్రాగేషన్కి తీసుకెళ్లారు, ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది రేవంత్ రెడ్డికి తెలుసు, రేవంత్ రెడ్డికి స్క్రిప్ట్ ఇస్తున్న వాళ్ళకి తెలుసు. మనకేం తెలుస్తుంది చెప్పు బయట ఉన్న వాళ్ళకు? రేవంత్ రెడ్డి ఏదైతే కుట్రలో కుతంత్రాలతో భాగంగా కేటీఆర్ గారి మీద అక్రమ కేసులను పెట్టిండు, అవి అక్రమ కేసులు, నిజాలు అసలే లేవు, అవి నిందారోపణలు మాత్రమే. ఆధారాలతో సహా ప్రెస్ మిత్రుల మధ్యలో ప్రెస్ మీట్ పెట్టి మరి మా కేటీఆర్ అన్న గారు ఈ రేసులో ఏం జరిగింది ఏందనేది వివరించిండ్రు, ప్రజలందరికీ అర్థమైపోయింది. అంటే ఇప్పుడు యాక్చువల్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్ చేయడం వల్ల అంటే అంత హ్యూజ్ అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ చేయకూడదు కదా, అందుకు చేయడం వల్ల అంటున్నారు. మరి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది ఉల్లంఘించిండు అనేసి ఈసీ ఏమన్నా కంప్లైంట్ ఇచ్చిందా? మరి ఎలక్షన్ కోడ్ ముందటికి ఎందుకు వస్తుందండి? ఇప్పుడు ఒక దొంగ పట్టబగలు బ్యాగు సంచులతోటి అడ్డంగా దొరికిన దొంగ పచ్చ కామర్లోనికి లోకం అంతా పచ్చగా కనబడ్డట్టు నేను దొంగను అందరినీ దొంగను చేస్తా అనే ఉద్దేశంతో ఇట్లాంటి కుట్రలు చేస్తున్నాడు అంతే తప్ప ఈ కేసులో ఎలాంటి పసలేదు. కేటీఆర్ అన్న గారు తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు చేయడానికే ఎంట్రీ ఫీజు కట్టడమే జరిగింది. వాళ్ళు ఏదో బ్యాంకులల్లో వేల కోట్లు ట్రాన్సాక్షన్స్ ఏం జరగలేదు. ఏం జరిగింది ఏమనేది ప్రజలందరికీ తెలుసు, అర్థమైపోయింది. చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెప్తారు. ఏంది రేవంత్ రెడ్డి అనేటోడు అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఏమన్నాడు? కేసీఆర్ అరెస్ట్ చేస్తా, కేటీఆర్ అరెస్ట్ చేస్తా, వాళ్ళని జైల్లో పెడతా, బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా చేస్తా అని చెప్పిండు. అవి చేస్తా అనే ఉద్దేశంతో ఇట్లా చేస్తున్నాడు. కానీ ఈ అక్రమ అరెస్టుల వల్ల జనాలకు అందరికీ అర్థమైపోయింది తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నాడు, తెలంగాణ రాష్ట్రం అంటేనే భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు అని అర్థమైపోయింది. ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, ప్రజాపాలన అన్నాడు, నిర్బంధాల రాజ్యాన్ని తీసుకొచ్చి ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని అరెస్టులు చేస్తున్నాడు, అంతే తప్ప ఏం లేదు. అంటే ఇప్పుడు రివెంజ్ పాలిటిక్స్ అంటే మరి ఆ రోజు రేవంత్ రెడ్డిని ఇంటి నుంచి తీసుకొచ్చిన దాన్ని రివెంజ్గా తీసుకొని అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు కేటీఆర్ గారిని అంటున్నారు. మరి అవును కదా, నిజమే కదా. రేవంత్ రెడ్డి అనేటోడు పట్టపగలు దొరికిన దొంగ, ఆ దొంగను అరెస్ట్ చేయడంలో ఏ తప్పు లేదు. ఆల్రెడీ అన్నీ ఉన్నాయి, అన్నీ ఏవైతే ఆధారాలు ఉన్నాయో అన్నీ మనం సీసీ ఫుటేజ్ ఆధారంగా అన్నీ చూసే ఉన్నాము వీడియోలు. ఆ దొంగ ఇప్పుడు ఈ వేరే వాళ్ళందరినీ దొంగలు చేద్దామని చూస్తున్నాడు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు. హోమ్ మినిస్టర్ డైరెక్షన్లో నడుస్తున్నది ఇదంతా. భార్య గిల్లుడు కార్యక్రమానికి ఈయన ఈ విధంగా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది కదా మరి దీంట్లో? ఈడీ సిబిఐ ఏ విధంగా వ్యవహరిస్తున్నదో కాంగ్రెస్ బీజేపీ రాజ్యాంగబద్ధమైన సంస్థలను వాళ్ళ జేబు సంస్థలుగా ఉపయోగించి ఎవరైతే వాళ్లకు ఎదురు తిరుగుతున్నారో, వాళ్ళ మాటలకు ఎదురు చెప్తున్నారో వాళ్ళ మీద కేసులు ఇరికించడం ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాము. ఈడీ వస్తుంది, జెండా ఏదన్నా కండువా కప్పుకోగానే ఈడీ కేసులన్నీ మాఫీ చేస్తుంది. వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోగానే వాళ్ళ మీద కేసులు ఉండే ఏదుండే అన్నీ. ఇదంతా కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న కుట్రలు. బీఆర్ఎస్ పార్టీ ఉంటే, కేసీఆర్ గారు ఉంటే వాళ్ళ ఉనికిని వాళ్ళకు ఎప్పటికైనా ప్రశ్నార్థకమే అవుతుంది అనే ఉద్దేశంతో కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక కవితక్క మీద లేనిపోని నిందారోపణలు చేసి లిక్కర్ కేసులు పెట్టేసి ఇరికిచ్చిండ్రు. సుప్రీంకోర్టు సమక్షంలో మేమందరము ఏదైతే ఫైట్ చేసి బయటకు వచ్చినాం, ఇప్పుడు కూడా అదే విధంగా కేటీఆర్ గారి మీద నిందలే తప్ప వాస్తవాలు లేవు. ఆయనే క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు. అదే ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కేటీఆర్ గారిని కడిగిన ముత్యంలో మేము బయటకు తెచ్చుకుంటాం అంటున్నారు కదా. అంటే ఒకళ్ళు నిజంగా ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు అరెస్ట్ అయితే చూద్దాము. అరెస్ట్ అంటే కడిగిన ముత్యమా, సింహం లాగానే బయటికి వస్తుంది. ఆయన ఎప్పుడు తప్పు చేయడు. మా అందరికీ దిశానిర్దేశం ఇచ్చే నాయకుడు. మా అందరికీ మేమందరం కేటీఆర్ లాగా ఉండాలి అనుకునేటోళ్ళకి ఆదర్శప్రాయమైన నాయకుడు. తప్పు చేస్తాడనైతే ఎవ్వరు నమ్మట్లేదు, తప్పు చేయడు. ఇవన్నీ స్థానిక సంస్థల ఎలక్షన్లో భాగంగా ఏవైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయో అవన్నిటిని ఆయనకు దూరం చేద్దామనేసి ఏదో చేస్తున్నారు కుట్రలు. న్యాయస్థానాల మీద గౌరవం ఉన్నాయి, చట్టాల మీద గౌరవం ఉన్నది. ప్రతి ఒక్కటి మేము చూస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్క దాని మీద ఫైట్ చేసి బయటకు వస్తాం. థ్యాంక్ యూ అన్న. నమస్తే.
నమస్తే. సో అంటే ప్రస్తుతము ఏసీబీ అధికారులు అయితే తీసుకోవాలని వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అన్న మార్నింగ్ ఆయన నివాసం నుండి వెళ్ళడం జరిగింది. సో విచారణ అనేది 15 తారీఖు సుప్రీంకోర్టు వాయిదా వేసిందని చెప్పేసి అయితే మాటలు జరుగుతుంది. సో 15 తారీఖు అయినా కూడా అన్న ఖచ్చితంగా అరెస్ట్ గారని చెప్తున్నారా? ఈ అధికారులు వారు సక్రమైన పద్ధతిలో డ్యూటీ చేయట్లేరు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకే ఈ యొక్క అధికారులు కావాలని కుట్రపూరితంగా కేటీఆర్ గారిని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈడీ విచారణకు పిలవడం జరిగింది. ఈరోజు ఎక్కడైనా అరెస్టు జరిగినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి 2009లో ఏదైతే ఉద్యమ సందర్భం చూసామో మరోసారి చూడబోతున్నాం తెలంగాణ ప్రజలందరని ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకుంటున్నా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు మర్చిపోయి కేవలం కేసీఆర్ కుటుంబం మీదనే ఏ విధంగా అరెస్ట్ చేయాలి, ఏ విధంగా కేసులు ఇరికించాలి, వీళ్ళని ఏ విధంగా బదలాం చేయాలి, ఏ విధంగా జైల్లో పెట్టాలన్న దాని మీద దృష్టి పెట్టారు. ఇప్పటికైనా ఇవన్నీ వదిలిపెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన మీద పెట్టాలి, ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఏంటి పరిస్థితి? ఇప్పుడు కేటీఆర్ గారిని అయితే ఇంట్రాగేషన్కి పంపించారు ఏసీబీ ఆఫీస్కి. ఏంటి పరిస్థితి? ఇప్పుడు వచ్చిన ఆదాయాన్ని పక్కన పెట్టేసి ఆ ఆదాయం గురించి మాట్లాడకుండా ఏదో జరిగింది నష్టం, ఏదో అయిపోయింది అనేసి కావాలనేసి గుంపు మేస్త్రి కక్ష కడుపులో పెట్టుకొని అరెస్ట్ చేపిస్తున్నాడు. అంతేగాని అరెస్ట్ చేపిద్దామని చూస్తాడు. అంతేగాని నెల్సన్ అనే ఒక సంస్థ చెప్పింది మన ప్రైవేటు రంగం 100 కోట్లు పెడితే బీఆర్ఎస్ పార్టీ అప్పుడు 40-50 కోట్లు పెడితే 700 కోట్ల ఇన్కమ్ వచ్చింది. మరి ఆ ఇన్కమ్ గురించి మాట్లాడారా? మన ఇంటి పెద్ద, మన ఇంట్లో మా నాన్న కానీ ఎవరైనా కానీ ఏదైనా మన ఇంట్లో ఏదో మంచి జరుగుతుంది అన్నప్పుడు ఇంట్లో డబ్బులు తీసి పెడతారు, లాభం వచ్చినప్పుడు అందరికి పంచి పెడతారు కదా. అట్లనే కేటీఆర్ అన్న కూడా తెలంగాణకు మంచి జరుగుతుంది, ప్రపంచ దేశం స్థాయిలో తెలంగాణ ఈ రోజు తిరిగి చూసేటట్టు కేటీఆర్ అన్న చేసిండు. అప్పుడు సినీ ప్రముఖులు కానీ రాజకీయవేత్తలు కానీ ఇది ఎంతో పెద్ద రేజు, మన హైదరాబాద్కి రావడం ఎంతో గొప్ప అని చెప్పి సంకలు గుద్దుకున్నారు కదా. మరి ఇప్పుడు వాళ్ళు చెప్తలేరా మనకు లాభమే జరిగింది, నష్టం కాలేదు? నష్టం జరగనప్పుడు అసలు అడిగేదే లేదు. మరి ఇప్పుడు 700 కోట్లు రిటర్న్ తిరిగిస్తాడా గుంపు మేస్త్రి? అప్పుడు 700 కోట్ల లాభం వచ్చింది కదా, మరి అది ఇస్తాడా? ఇయ్యాడు కదా. తెలంగాణలో బాపు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ సంపద సృష్టించి తెలంగాణకు పంచిపెట్టారు. బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ గడ్డి పీకి కట్టలు కట్టి ఏమి ఇచ్చింది లేదమ్మా. అందుకనేసి ఏదైనా కానీ సంపద సృష్టించి కేసీఆర్ గారు పంచిపెట్టారు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, 200 పింఛన్లు 2000 చేసింది కదా బాపు కేసీఆర్ గారు. అటువంటి అప్పుడు ఆ కుటుంబం అనేది ఉద్యమం చేసి తెలంగాణ సాధించి తెలంగాణ బిడ్డలను కడుపులో పెట్టుకొని చూసుకున్నది. అటువంటి కుటుంబం మీద పడి అరెస్ట్ అని అంటున్నావు గుంపు మేసి. నీకెంత దరిద్రమైన పాలన నేను ఎక్కడ చూడలేదు. మంచి చేసిన అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టడం అంటే అది. ఆయన కట్టించిన సచివాలయంలో నువ్వు కూర్చొని ఈ రోజు పిచ్చోడి చేతిలో రాయలాగా తెలంగాణ అంటే యాక్చువల్లీ ఈ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ నడుస్తున్న టైంలో అంతా హ్యూజ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకూడదు కదా, ఆ టైంలో ట్రాన్స్ఫర్ చేసి అందుకే ఇదంతా అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుంది అని అనుకుంటే టైము సందర్భం అనేది లేదు. ఇప్పుడు నాకు మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు మా నాన్న ఏ సందర్భం ఏ టైం చూడాడు. అట్లా తెలంగాణకు మంచి జరుగుతుంది అంటే కన్న బిడ్డలా చూసుకుంటారమ్మా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను. మంచి జరుగుతుంది, ప్రపంచ స్థాయిలో మన పేరు కూడా ఒక చిత్రపటంలో నిలిచిపోతుంది కాబట్టి అది ఆలోచించే పెట్టిండు కానీ సొంత ఇంటి ప్రయోజనాలకైతే పెట్టలేదు కదా కేటీఆర్. కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ ఇంట్లోంచి తీసుకొచ్చిన రోజులు దాన్ని తీసుకోవడానికి ఇప్పుడు కేటీఆర్ గారి మీద కేసు వేస్తున్నారు. పట్టపగల మిట్ట మధ్యాహ్నం బ్యాగ్లతో దొరికిన దొంగ ఒకటే మన కేసీఆర్ గారు ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు ఒకటేనా? అట్లా దొరికిండు కాబట్టి ఆ సమయం ఆ సందర్భం కాబట్టి అరెస్ట్ చేయాలని అరెస్ట్ పోలీసు వాళ్ళు చేసిండ్రు. ఏదో కక్ష కట్టి ఇప్పుడు మంచి చేసినా కూడా కక్ష కట్టి కుట్రపూరితంగా అరెస్ట్ చేపిస్తాడు. అంతేగాని ఇదంతా చేస్తాడు. కానీ అప్పుడు కేసీఆర్ గారు ఉద్యమం చేసి తెలంగాణ సాధించి ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న కేసీఆర్ ఆయన కొడుకు తెలంగాణలో మంచి చేసిండు, తప్పైతే చేయలేదు. అంటే నీ దొంగకు దొరకు అంటే దొరల పాలన అని కేసీఆర్ గారు ఆ రోజు ఇప్పుడు నువ్వు చేసే దొరల పాలన కాదా? అందరూ ఇప్పుడు పోలీసుల కాళ్ళు హైడ్రా కూలగొడతాంటే ఇల్లు పాపం ఆడోళ్ళు పోలీసుల కాళ్ళు పట్టుకుంటారు. అది కదా దొరల పాలన. ఇప్పుడు రైతు బంధు చేస్తాం, రైతు కాళ్ళు పట్టుకుంటారు. నగచర్లలో రైతులను లాఠీలతో కొట్టి పాప 2 నెలలు వాళ్ళని జైలు వాళ్ళని నిరూపించి
ప్రకటించినందుకు ఏదో బీఆర్ఎస్ పార్టీ అంటే రైతులకు సంఖ్యలు వేసి ఒక తీవ్రవాద మన దేశంలోనే కాకుండా తెలంగాణ ప్రజలకు ప్రపంచ దేశాలు కూడా చెప్పుకునే విధంగా తీసుకొచ్చిన వచ్చినప్పుడు రైతు అడుపుని తీసుకుని వస్తాడు. ప్రపంచం అందరూ గుర్తుపట్టారు. ప్రజల్లో ఏదో మాకు ఇవాళ రాష్ట్రంలో రైతు బంధు రాక, రుణమాఫీ కాక, కాలువలు రాక, కరెంటు కాక కష్టకాలంలో ఉన్న రైతాంగానికి ఇబ్బంది పడుతున్న రైతాంగానికి అన్నది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే రైతు బంధు కరెంట్ ఇచ్చి కష్టకాలం రైతాంగం కాపాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇలా రైతు బంధుని రైతు భరోసా చేస్తాను, ఎకరానికి 15,000 ఇస్తాను, ఇవ్వకుండా 12,000 ఎగ్గొట్టేందుకు 12,000 రూపాయలు ప్రకటించినాక దాన్ని ఎంత జనం మర్చిపోవాలి కాబట్టి ఆ డైవర్షన్ పోవాలి కాబట్టి ఇలా కేటీఆర్ అరెస్ట్ చేస్తారు. ఇలా ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో లెక్క, అనుమూల కరప్షన్ బ్యూరో లెక్క వాళ్ళకి సహకరిస్తుంది. మీరు చూస్తూనే ఉన్నారు దేనికని ఇలా రాష్ట్రంలో రైతు బంధు ఇచ్చినందుక, రుణమాఫీ చేసినందుక, కాలువ నీళ్ళు ఇచ్చినందుక, కరెంట్ ఇచ్చినందుక, పేదోళ్ళు ఇల్లు కూడా కొడుతున్నందుక, వాళ్ళకి అండగా నిలబడుతున్నందుక దేనికి కేసులు పెడుతున్నారు. ఇవాళ లఘుచర్లలో లడాయి పెట్టి లంబాడి బిడ్డలు, గిరిజన బిడ్డలని కొట్టి జైల్లో పెట్టి వాళ్ళకి అండగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ. ఇలా రాష్ట్రంలో రైతాంగం 600 మంది రైతులు చనిపోతే వాళ్ళకి అండగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇలా రాష్ట్రంలో రుణమాఫీ కాకపోతే వాళ్ళకి అండగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కనీసం గురుకు పాఠశాలలో 66 మంది అన్నం లేకుండా చనిపోయారు, వాళ్ళకి అండగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. దేనికి పెడతారు కేసులు? పెట్టాల్సింది కేసు రేవంత్ రెడ్డి మీద. ఇచ్చిన హామీలు అమలు కాని హామీలు ఇచ్చి ఇలా అధికారంలోకి వచ్చి అన్ని ఎగ్గొడుతున్నందుకు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలి. అంటే ఇప్పుడు రివెంజ్ పాలిటిక్స్ అంటారా మొత్తానికి? ఇలా ఈయన పేరు రేవంత్ రెడ్డి కాదు, రివెంజ్ రెడ్డి అయిపోయింది. దేనికి రివెంజ్ తీసుకుంటున్నావు? నువ్వు పట్టబాలు మిట్టమయ్యాను 50 లక్షలు దొరికిన దొంగవి, నువ్వు దొంగని అందరు దొంగని చేస్తే ఎట్లా కుదురుతుంది? దొంగ ఎట్లయితారు? అంటే ఇప్పుడు ఈ కేసులో కూడా, ఈరెస్ కేసులో కూడా ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో అంతా హ్యూజ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల అంటున్నారు కదా. మరి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ లో ట్రాన్స్ఫర్ చేసినా చెక్ టు చెక్ పోయినాయి, అకౌంట్ టు అకౌంట్ పే అయినాయి. దానికి అవినీతి ఎక్కడ జరుగుతుంది? మేము ఏమంటున్నావు, ఆల్రెడీ అది అవినీతి కాదని వాళ్ళ మంత్రులే చెప్పారు. కానీ ఎలక్షన్ విషయంలో అన్నారు ఏదంటే మాట్లాడాలా, దాని విషయం మాట్లాడాలా. నేనేమంటున్నా అంటే నువ్వు దొంగవి, 50 లక్షలు దొరికిన దొంగవి, నీ లెక్క 50 లక్షలు దొరికినని 50 కోట్ల అవినీతి మరకంటే ఇద్దామండి. నువ్వు బురద పూసుకుని అందరూ బురద పుద్దా అంటే ఎట్లా కుదురుతుంది? కాబట్టి మేము ఒకటేమంటున్నాం అంటే అది అక్రమ కేసు, అవినీతి కేసు కాదు అని మేము ముఖ్యంగా చెప్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఈడీ కూడా ఎంటర్ అయింది, ఏమంటారు దానికి? మరి ఈడీ ఎంటర్ అయిందంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకటేనేగా. ఈడీ ఎంట్రన్స్ ఏంటంటే ఈడీ దేనికి ఎంట్రన్స్ అవుతుంది? దేనికి ఇన్వాల్వ్మెంట్ ఉంది? అసలు ఈ కేసే కరెక్ట్ కాదు. మేమేమంటున్నా అంటే ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్. రైతు బంధు అడిగితేనేమో కాళేశ్వరం కూలిపోయిందని, రైతు భరోసా అడిగితేనేమో రైతు భరోసా అడిగితేనేమో పైసలు లేవని, రుణమాఫీ గురించి మాట్లాడితేనేమో డబ్బులు లేవని, ఇంకేదైనా మాట్లాడితే హైడ్రా అని, నెలకు ఒకటి ఏదో ఒకటి జరుగుతుంది తప్పితే ఏమన్నా జనానికి ఉపయోగపడి జరుగుతుందా? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కానీ, తెలంగాణ ప్రజలు కానీ కేటీఆర్ గారు మేము కడిగిన ముత్యం లాగా బయటకు తెచ్చుకుంటా ఉన్నారు. మరి కేటీఆర్ గారు లొట్టపీసుల కేసు ఇది అంటున్నారు. అంటే ఏంటి పరిస్థితి? ఇప్పుడు అక్రమ కేసును లొట్టపీస్ కేసు అనకపోతే ఏం మాట్లాడతారు? కడిగిన ముచ్చలా ఖచ్చితంగా బయటకు వస్తారు. ఎందుకంటే అది కేసు వీగిపోయింది. వీళ్ళేదో రాక్షసానందం కోసం నన్ను జైల్లో పెట్టిండు, నేను కూడా జైల్లో ఉండాలి కేటీఆర్ కానీ పెట్టండి. ఎంతమంది పెడతారు? ఇలా 1,40,00,000 మంది హైదరాబాద్ ప్రజానికి తెలుసు వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు ఎంతగానో ఇక్కడ ఫ్లైఓవర్ ఎట్లా వచ్చినాయి, ఇక్కడ ఎట్లా సిటీ ఎంత డెవలప్మెంట్ అయిందో వాళ్ళు తెలుసు, హైదరాబాద్ పట్టణ ప్రజలకు తెలుసు. వాళ్ళు చెప్తారు కేటీఆర్ గురించి. మీ రైతుల తరపున ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వంగా ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? రైతు బంధుని రైతు భరోసా చేస్తాని 15,000 రూపాయలు ఇస్తాని 12,000 ప్రకటించినాక జనంలో తిరుగుబాటు మొదలైతే, రాష్ట్ర రైతాంగం తిరుగుబాటు మొదలైతేని ఆ తిరుగుబాటు తట్టుకోలేక ఇలా కేటీఆర్ గారి మీద అరెస్ట్ చేసి ఏదో జైల్లో పెట్టాలని ఏదో మాట్లాడుతున్నారు. మీరు ఏం జైల్లో పెట్టినా ఇంకేం చేసినా మేము మాత్రం బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతాంగ పక్షాన కేటీఆర్ గారికి అండగా ఉండదలుచుకున్నాం. ముఖ్యంగా మాకు ఇస్తానా రైతు భరోసా పైసలు ఇవ్వాలి. మీ రైతు భరోసా పైసల గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు ఇవ్వవు? 3 ఫీట్లు ఆయన ఏమన్నాడు? 2 పంటలు కాదు 3 పంటలు కావాలన్నాడు ఈ 3 ఫీట్ల మగోడు. మరి ఈ 3 ఫీట్లు ఆయన ఏం మాట్లాడాలా? ఏమనాలా? 3 పంటలకు ఇస్తాను మగోడు ఎందుకు ఇవ్వట్లేదు ముండమోపేని మేము అడుగుతున్నాం. అంతే కదా. దయచేసి దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి పదే పని చేయరా 3 ఫీట్లోడా అని మేము మాట్లాడుతున్నాం. కాబట్టి పని చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా మాకు ఇస్తాన 3 పంటలు కాదు ఇస్తాన కేసీఆర్ ఇచ్చాడు 10,000 అన్న మేమేమని కోరుకుంటున్నాం. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి? మాకు అరెస్టులు కొత్త కాదు, మాకు ఉద్యమాలు కొత్త కాదు. మాకు పార్టీ నిర్మాణమే తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ. ఈ కేసులు భయపడేది లేదు, ఏం కాదు. కడిగిన ముచ్చలేక బయటకు వస్తారు. తెలంగాణ ఉద్యమం ఎట్లా చేసుకున్నామో, తెలంగాణ నిర్మాణం ఎట్లా చేసుకున్నామో వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వం. దాంట్లో వీళ్ళని చింతగట్టడం మీరు రివెంజ్ కాదు,
మీరు చేసిన అవినీతిని బయార్లో బట్టలిప్పి నిలిచిపెట్టే బాధ్యత కార్యకర్తలు తీసుకుంటారు, మేము తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య గారు అండ్ జూబ్లీహిల్స్ కార్పొరేటర్ ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం వాళ్ళతో. చెప్పండి మేడం, ఏంటి పరిస్థితి ఇప్పుడు? ఏమీ లేదండి. డెఫినెట్గా మా నాయకుడు కేటీఆర్ గారు క్లీన్ చిట్తో బయటకు వస్తారు. ఏసీబీ విచారణకి ఏదైతే విచారణకు పిలిచారో డెఫినెట్గా మేము ప్రభుత్వానికి సానుకూలంగా స్పందించి సానుకూలంగానే ఆయన విచారణకి వెళ్ళారు. కాబట్టి డెఫినెట్గా ఆయన క్లీన్ చిట్తో బయటకు వస్తారని మా దృఢ నమ్మకం. మా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలే కాదు, యావత్ రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని చూస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా మీ అందరికి కూడా ప్రెస్ మీట్ ఒక 10 to 15 times కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందో వివరణ ఇవ్వడం జరిగింది. అదే సేమ్ వివరణ ఏసీబీ కార్యాలయంలో కూడా ఇచ్చి ఆయన క్లీన్ గానే బయటకు వస్తారని మా దృఢ నమ్మకం. అండ్ ఇంకొక విషయం, ఈ ఎలక్షన్ కోడ్ నడుస్తున్న టైంలో అంత హ్యూజ్ అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల అంటున్నారు. మరి ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన రేసు. యావత్ ప్రపంచ స్థాయిలోనే అగ్ర దేశాల్లో ఇలాంటి రేస్ కండక్ట్ చేయడం జరిగింది. అటువంటి ఒక రేస్ ఇది కేవలం హైదరాబాద్ సిటీ, తెలంగాణ రాష్ట్రానికి కాదు, భారతదేశానికి గర్వకారణం. ఇటువంటి ఒక రేసు వెనక్కి వెళ్ళకూడదు అంటే ఒక రేస్ అనేది ఒకసారి కండక్ట్ చేయరు, 4-5 times వాళ్ళ స్కెడ్యూల్స్ ఉంటాయి. కాబట్టి అది కండక్ట్ చేసి ఒక ఏరియా ఎంచుకున్నాక 4-5 times స్కెడ్యూల్స్ పూర్తయ్యేంత వరకు ఆ రేస్ అదే ఏరియాలో కండక్ట్ చేస్తారు. కాబట్టి అవి వెనక్కి వెళ్ళకూడదు అని సదుర్దేశంతో ఒక ప్రతిష్టాత్మకమైన పేరుని ఏదైతే హైదరాబాద్కి ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చిందో దాన్ని వెనక్కి వెళ్ళకూడదు అనే సదుద్దేశంతో వారు ఆ రోజు ఐటీ శాఖ మంత్రిగా ఉండి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదంతా కూడా క్లియర్ కట్గా కేటీఆర్ గారే వివరణ ఇస్తున్నారు. హెచ్ఎండిఏ మెయిన్గా ఎలక్షన్ కోడ్ ఉన్నా లేకపోయినా కూడా హెచ్ఎండిఏ ఇటువంటి ఈవెంట్స్కి సంబంధించి హెచ్ఎండిఏ ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. తర్వాత వచ్చే స్పాన్సర్షిప్ బట్టి దాని అమౌంట్లు మనం రిటర్న్ తీసుకుంటాము. ఇది జనరల్గా జరిగే ప్రాసెసే. ఆ జరిగే ప్రాసెస్లోనే ఇది జరిగింది. కానీ ఇందులో ఎక్కడ రూపాయి అవినీతి లేదు, అనా పైసా అవినీతి కూడా జరగలేదు, ఎటువంటి కరప్షన్ జరగలేదు. ఇక్కడ కేటీఆర్ గారి ఇంటికి కానీ కేటీఆర్ గారు సొంతగా వాడుకున్నది లేదు. కేవలం ఒక రేస్కి ఒక హెచ్ఎండిఏ నుంచి ఒక ఈ ఫార్ములా రేస్ కంపెనీకి మాత్రమే అమౌంట్ వెళ్ళింది. అది క్లియర్ కట్గా ప్రతిదీ ట్రాన్స్పరెన్సీగా ఉంది. అకౌంట్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క వివరణ కూడా అటు అధికారులు కానీ ఇటు కేటీఆర్ గారు కానీ ఏసీపీ వారికి అందిస్తారు. డెఫినెట్గా క్లీన్గా బయటకు వస్తారని మా నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పండి సార్, ఏంటి పరిస్థితి ఇప్పుడు? కేటీఆర్ గారు అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి? అరెస్టు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేయాలని అనుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాడు. కక్షపూరితంగా మాత్రమే ఖచ్చితంగా తీసుకుంటున్నాడు. కేటీఆర్ గారు గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఈ తెలంగాణ నగరానికి ఎంతో వండిన కేటీఆర్ గారిని కావాలని చెప్పేసి కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎన్ని అరెస్ట్ చేసినా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడేం భయపడదు. స్వయంగా కేటీఆర్ గారు చెప్పారు, గతంలో అరెస్టులో పోస్తే మా అరెస్ట్ పెద్ద అరెస్ట్ అయింది అంటున్నాడు. కాబట్టి అరెస్ట్ అయినా నిర్దోషిగా క్లీన్ సీట్గా బయటకు వస్తే పూర్తి విశ్వాసం మాకుంది. అంటే ఇంతకుముందు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోయినసారి రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ ఇంట్లోంచి తీసుకొచ్చి అరెస్ట్ చేసిన రోజులు కూడా మనం చూసినాము. ఇప్పుడు అదే రివెంజ్గా ఇప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్నారంటారా? ఇప్పుడు ఆ రేంజ్లో ఏం చేసిండు అని సవాల్ చేసిండు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి సవాల్ చేస్తుంది కాబట్టి ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి దానికి సంబంధం లేదు. భాగ్యనగరానికి ఖచ్చితంగా కేటీఆర్ గారు ఉన్నత నాయకుడు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ అయినా ఏదేమన్నా దాంట్లో భయపడలేదు. కేవలం కక్షపూరితంగా నేను ఆ రోజు నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి దాన్ని కక్షపూరితంగా తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తారు. కేవలం 4-5 days హాలిడేస్ ఉన్నాయి కాబట్టి హాలిడేస్ అరెస్ట్ అయితే కోర్టులు ఉన్నాయి కాబట్టి ఆ రూపం పెట్టుకుని చేస్తామని మేము భావిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు మెహదీపట్నం కంటెస్టెడ్ కార్పొరేటర్ గారు ఒక్కసారి తను మాట్లాడదాం, ఏంటి సిచ్యువేషన్ అని అడుగుదాం. సార్ ఏంటి సార్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? కేటీఆర్ గారు అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి? రామన్న ఇంటికి కూడా వీకలేదు. ఇవాళ దినం ఆయన అరెస్ట్ చేసిరు అనుకో అల్లోకల్లోలం అయిపోతుంది. తెలంగాణ, హైదరాబాద్ మొత్తం అల్లోకల్లోలం అయిపోతుంది. మామూలు మాట కాదు. ఆయన ఒక అగ్గి, ఆయన ముట్టుకోలేదు. ఇట్లా ముట్టుకుంటే పాపం. అందుకని రేవంత్ రెడ్డి కూడా చూడనట్టుగా చూస్తున్నాడు. అరెస్ట్ చేయరు ఆయన, పుట్టి మాటలు అంతే. ఇది ఏంటంటే అడొక ఏదో అట్లా పెట్టాలని అంటున్నారు కానీ కరెక్ట్ కాదు. అంటే ఇంతకు ముందు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేసిన రోజులు మనం చూసాం, సిచ్యువేషన్స్ మనం చూసాం. ఇప్పుడు అది రివెంజ్ తీసుకోవడానికి సీఎం అయింది కదా కేసీఆర్. ఈసారి కూడా ఇట్లా అరెస్ట్ చేయగానే సీఎం అవుతాడు మన కేటీఆర్. అది కామన్, అది వాస్తుగా ఉంది అట్లా. అంటే ఇప్పుడు ఈ ఫామ్ లో కూడా అరెస్ట్ చేస్తే నేను కూడా ఎమ్మెల్యే అవుతాను. ఈ ఫామ్ లో ఈ రేస్ కేసులో దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ అనేది చేశారు కదా, అంత హ్యూజ్ అమౌంట్ ఎలక్షన్ కోడ్ నడుస్తున్న టైంలో చేశారని చెప్తున్నారు. అంటే చేయకూడదు కదా, అలా చేసినందుకు అరెస్ట్ చేస్తున్నారు. అది రాంగ్, అన్ని పుట్టించి చెప్తున్నారు. అన్ని వేస్ట్ వాటిలో అవన్నీ కరెక్ట్ కాదు. ఇలా దినం మొత్తం ప్రజలందరూ చూస్తున్నారు ఏ ప్రభుత్వం ఎట్లా పనిచేసింది. మన ప్రభుత్వం ఉందా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా. ఇప్పుడు ఇది ఎట్లయితే మనకు
ఇప్పుడు రేపు ఎలక్షన్ పెడితే 100% మొత్తం మన తెలంగాణలో మళ్ళీ సేమ్ కేసీఆర్ గారు. అంటే ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది కదా మరి ఈ కేసులో. ఈడీ లేదు ఏముందమ్మా, అవన్నీ వస్తూ ఉంటాయి కామన్, అవి అంతే. దానికి అవన్నీ ఈడీలు అన్నీ వస్తూ ఉంటాయి కేసు. ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న, ఏంటన్న పరిస్థితి ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణ పరిస్థితి? కేటీఆర్ అరెస్ట్ అయ్యేది ఛాన్స్ లేదు. తప్పు కేసెస్ పెట్టి ఆయనను ఇంటర్వ్యూ చేస్తున్నారు, కానీ ఆయన ఏం తప్పు చేయలేదు. ఆయన ఇప్పుడు ఈ రేసు మన స్టేట్కి, మన తెలంగాణకు ఒక పెద్ద పేరు వచ్చింది. దాంతో మనకు టోటల్ ఇండియాలో తెలంగాణకు రావడం, మళ్ళీ అది హైదరాబాద్లో కావడం, అది మనకు చాలా ప్లస్ పాయింట్. అది దానికి వీళ్ళు ఓర్వలేక ఆ కేసులు ఇట్లా బిల్డప్ చేయడం, ఏదో దాంట్లో ఇరికియాలి. ఎందుకు ఇరికియాలి? కేసీఆర్ గారు పొద్దున్న లేవగానే ఆరు గ్యారెంటీలు ఏమైనాయి, 6 గ్యారెంటీలు ఎప్పుడు చేస్తారు, 6 గ్యారెంటీల గురించి క్వశ్చనింగ్ చేస్తున్నాడు. ఉన్న స్కీమ్స్ గురించి అన్ని క్వశ్చనింగ్ చేస్తున్నాడు. ఈయనను ఎట్లా శాంతి చేయాలి, ఇట్లా ఈయనను కాముష్ ఎట్లా చెప్పాలంటే ఈ కేసులు పుట్టి పెట్టేసి ఆయనని శాంతి చేయాలి, ఆయన ఏం చెప్పకుండా ఉండాలని చేస్తున్నారు. దాంతో ఏం కాదు, ఇంకా రెచ్చిపోతాం. ఇప్పుడు కేటీఆర్ గారు ఒక్కరే చెప్తున్నారు, తర్వాత తెలంగాణలో ఉన్న అంత బీఆర్ఎస్ క్యాడర్ అందరు నోరు చెప్తారు. అప్పుడు ఎవరెవరిని అరెస్ట్ చేస్తాడు, ఎవరిని తీసుకుపోతాడు చెప్పండి. అదంతా ఏదైనా ఉంటే డెమోక్రటిక్ వేలా పోవాలి, డెమోక్రటిక్ వేలా కొట్లాడాలి. కానీ ఈ కేసులు చేయడము ఇవన్నీ చేయడం, ఆయన చేతన్ కానప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చి సీట్లో కూర్చున్నాడు కదా. ఇప్పుడు ఆ 6 గ్యారెంటీలు చేయలేకపోతున్నాడు. నేను చెయ్యను, నేను చేయకపోతాను, ఫ్యూచర్లో నేనేం చేయలేను అని చెప్పేస్తే అయిపోతుంది కదా. ఊకే ఎందుకు ఇదంతా లుల్లి? ఆయన ఇప్పుడు కూడా చేయలేడు, అది అప్పుడు కూడా చేయలేడు. ఎందుకంటే 6 గ్యారెంటీలకు టోటల్ ఇండియా బడ్జెట్ తెస్తే అప్పుడు అయితే ఇండియా బడ్జెట్ ఎడికెళ్ళి వస్తుంది చెప్పండి. చిన్న కామన్ సెన్స్ ఉండాలి. ఏదో చెప్పి వచ్చేసిండు, చెప్పి వచ్చినందుకు మేము ప్రశ్నిస్తున్నాం. దానికి ఏం తప్పేముంది చెప్పండి. అనుకోము ఈడీలు, మళ్ళీ ఈ కేసులు ఇవన్నీ కామన్, ఇవన్నీ పొలిటికల్లీ ఏం కాదు. మా కేటీఆర్ గారు ఎలా పోయిండో అలానే వస్తాడు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఫార్ములా ఈ రేస్ కేసులో భాగంగా కేటీఆర్ గారిని ఈరోజు అయితే ఏసీబీ ఆఫీస్కి ఇంటరాగేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. అది కేటీఆర్ గారు ఇంటి నుంచి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి అయితే మనం తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుందంటే ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త మేము తగ్గేదే లేదు, మేము ఎట్లయినా కేటీఆర్ గారిని కడిగిన ముత్యంలాగా బయటకు తీసుకొస్తామని చాలా గట్టిగా చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ కేటీఆర్ గారు అక్కడ మాట్లాడదాన్ని బట్టి కేసీఆర్ కొడుకుగా చెప్తున్నా, అవసరమైతే తెలంగాణ కోసం నేను చనిపోవడానికైనా రెడీగా ఉన్నాను ఎమోషనల్ గా ప్రకటించారు. ఇదంతా కాకుండా కూడా ఫార్ములా ఈ రేస్ కేసులో భాగంగా 55 కోట్ల ప్రజల సొమ్మును నేను ఎవరికి అక్రమంగా దాటించాలని నా మీద ఆరోపణలు చేస్తున్నారు. అవి ఏం నేను చేయలేదు. ఏసీబీ ఆఫీస్ ముందుకెళ్ళైనా సరే నేను రెడీగా ఉన్నా, ప్రతి ఒక్క దానికి నేను మాట్లాడడానికి రెడీగా ఉన్నా. మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ప్రకటనలు చేశారు. ప్రస్తుతానికి అయితే తెలంగాణ సెంటిమెంట్కు, తెలంగాణ కోసం చనిపోవడానికి కానీ సంబంధం లేదు, స్పేస్ లేకపోయినా కేటీఆర్ తెచ్చుకున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ కదంబ హస్తాల్లో తెలంగాణ ఉందని, బయటపడే వరకు పోరాటం ఆగదని కేటీఆర్ చెప్పారు. ఇవన్నీ కాక క్విట్ ప్రోకాల్ పాల్పడలేదన్నారు. ఇదంతా ఒక పక్కన పెడితే ప్రస్తుతానికి అయితే కేటీఆర్ గారు మార్నింగ్ ట్విట్టర్లో వేసిన ట్వీట్ చాలా వైరల్ గా మారింది. ఆయన ట్విట్టర్లో వేసిన దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించడానికి, భారతదేశ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ తీసుకురావడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు పరివర్తన చెందుతున్నప్పుడు సుస్థిర చలనశీలత కోసం హైదరాబాద్ను కీలక కేంద్రంగా మార్చడమే మా ఎజెండా. ఈ ప్రతిష్టాత్మక దృష్టిని సాకారం చేసిన ప్రయత్నంలో ఫార్ములా ఈ రేస్ ఒక భాగం అంటూ అన్నారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ క్లస్టర్లను ఉపాధి మరియు ఆదాయాన్ని సృష్టించే ఎలక్ట్రిక్ వాహనాల ఆవిష్కరణ, పరిశోధన మరియు తయారీ కేంద్రంగా మార్చడమే మా సాహసోపేతమైన ఉద్దేశం. మేము ఎట్లాంటి అవినీతికి పాల్పడలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిల్లర రాజకీయాలతో నడిచే చిన్న మనుషులను ఇవేమీ అర్థం కాకపోవచ్చు, కానీ అన్ని గమనిస్తున్న తెలంగాణ ప్రజలకు మాత్రం సత్యాన్ని, దార్శనికతను అర్థం చేసుకునే నమ్మకం ఉంది. సత్యం ఎప్పుడు గెలుస్తుంది, మా న్యాయమే గెలుస్తుంది అంటూ కేటీఆర్ గారు చెప్పుకొచ్చారు. మొత్తంగా అయితే ప్రస్తుతం కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్ లో ఉన్నారు. ఇక్కడైతే తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతో మంది కేటీఆర్ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు, మేము తీసుకొస్తాం అంటూ చెప్పుకొచ్చారు.